నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తామని వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అమెరికా కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వక భేటీ. భవానీపురంలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జోజీనగర్లోని 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి పరామర్శ. వైద్య ఆరోగ్య రంగంలో వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తామని సందర్భంగా తెలిపారు. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాల ద్వారా అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలాగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సచివాలయంలో వైద్య ఆరోగ్య రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల సలహా బృందంతో చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌరులకు సంబంధించిన గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో డిజిటల్ సర్వే సెంటర్ ద్వారా ఈ వివరాలను సేకరించి ఇంటిగ్రేట్ చేశామని అన్నారు. రియల్ టైంలోనే వారి వివరాలు తెలుసుకునేలాగా సంజీవని ద్వారా ఇంటిగ్రేట్ చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాల పౌరులకు సంబంధించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యల కోసం యోగాతో పాటు న్యాచురోపతిని ప్రోత్సహించవలసి ఉందని అన్నారు. ప్రివెంటివ్ వెల్నెస్, డిజిటల్ ఏఐ ఇనేబుల్డ్ హెల్త్ ఫైనాన్సింగ్ రిఫార్మర్స్ లాంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరగాలని అన్నారు. ఏపీలో మెడ్టెక్ పార్క్ ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో అమెరికా కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంగళవారం నాడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య పలు కీలక అంశాలకు చర్చలకు వచ్చాయి. ముఖ్యంగా వివిధ రంగాల్లో సహకారం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురు తమ ఆలోచనలు పంచుకున్నారు. పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరంపై చర్చించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో లారా విలియమ్స్ తో పాటు యుఎస్ ఎంబసీకి చెందిన మెరెడిత్ మెటజలర్, పబ్లిక్ డిప్లొమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహమాన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్టు శ్రీ మాలికారి, ఎకానమిక్ స్పెషలిస్టు శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ భవానీపురంలో పర్యటించారు. జోజీనగర్లో 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి ఆయన పరామర్శించారు. ఈ నెల 3వ తేదీన విజయవాడ భవానీపురం జోజీనగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. తమ ఇళ్లను కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. దీక్షా శిబిరంలో జగన్ వద్ద బాధితులు కంటతడి పెట్టగా అదేరే పడవద్దని అండగా ఉంటానంటూ అవసరమైన న్యాయ సహాయం అందిస్తానని ఆయన వాళ్లకు మాటిచ్చారు. కూల్చివేసిన ప్రాంతాలను వైసీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. కూల్చివేతల సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేయగా కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెబుతూ బలవంతంగా వాళ్లను పక్కకు లాగి పడేసి కూల్చివేతలు జరిపారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకు ద్వారా రుణం తీసుకొని ఇల్లు కొనుక్కున్నామని, 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నామని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డు పాలు చేశారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 200 పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే, వారి సహకారంతోనే, వారి ఆశీస్సులతోనే ఇంత అకస్మాత్తుగా సుప్రీంకోర్టులో డిసెంబర్ 31వ తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. ఎంతక్క ఇక్కడ దీని విలువ? ప్రెసెంట్ ₹1 కోటి ప్లాట్ అండి. అందరి ₹1 కోటి పైనే ఉంది. 250 కోట్లు. దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్లు పైచీలు కోట.
150 కోట్ల పైచిలకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2016లో ఒక 1981 సంవత్సరం డేటెడ్ గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఎక్కడైనా ఎప్పుడైనా కూడా ప్రభుత్వం అనేది చేయాల్సింది ఏమిటి? ఇటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళంతా వెళ్ళి కంప్లైంట్లు కూడా ఇచ్చినారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కలిసినారు. చంద్రబాబు నాయుడు 3 సార్లు కలిసినారు. లోకేష్ 2 సార్లు కలిసినారు. అర్జీలు ఇచ్చినారు. చివరికి ఎవరికైతే వీళ్ళు అర్జీలు ఇచ్చినారో వాళ్ళే కుట్ర పన్ని వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన కార్పొరేటర్ వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని ఏ రకంగా వీళ్ళంతా కూడా వీళ్ళకి అన్యాయం చేశారు అన్నదానికి నిదర్శనం ఇది. రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపించని ఈ పరిస్థితి నుంచి వీళ్ళ పరిస్థితి మారాలి. వీళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే గవర్నమెంట్ రావాలి. వీళ్ళకి సంబంధించిన లోన్లన్నీ కూడా గవర్నమెంట్ తన రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంటే కట్టేట్టుగా తీసుకోవాలి. నష్టపోయిన వీళ్ళందరికీ కూడా ఇక్కడే స్థలాలు ఇస్తారా, లేకపోతే ఇలాంటి స్థలమే ఇంకో చోట ఇచ్చి ఇంకో ఇల్లు కట్టించి వీళ్ళకి న్యాయం చేస్తారా అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒకటే చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నువ్వు గన ఈ కార్యక్రమం చేయకపోతే రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇదే ఎంక్వైరీ మేమేస్తాం. మిమ్మల్ని కోర్టు ముందర దోషులుగా నిలబెట్టడమే కాకుండా వీళ్ళందరికీ కూడా, బాధితులందరికీ కూడా కంటికి రెప్పలా మేమంతా కూడా కాపాడుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టంలో ప్రభుత్వం భాగస్వామ్యమై వీళ్ళందరికీ తోడుగా ఉంటుందని చెప్పి బాధితుల తరఫున మీ జగనన్న మాటిస్తా ఉన్నాడు అని చెప్పి ప్రతి బాధితుడికి కూడా నేను చెప్తా ఉన్నాను. భవానీ దీక్షల విరమణ విజయవంతంగా ముగిసిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. దీనికి పక్కా ప్రణాళిక, వివిధ శాఖల సమన్వయం కారణమని ఆయన అన్నారు. భవానీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, నీటి సౌకర్యాలు కల్పించామని, డ్రోన్ల వినియోగంతో పర్యవేక్షణ జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని మెరుగ్గా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. భవానీ దీక్షల విరమణను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఈవో సీనా నాయక్ తో కలిసి ఇంద్రకీలాద్రిపై మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా ముగిసిందని అన్నారు. లక్షలాదిగా తరలివచ్చిన భవానీలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. లడ్డూ ప్రసాదాల కొరత రాకుండా తగినన్ని అందించగలిగామని అన్నారు. వారికి నిరంతరాయ అన్నప్రసాదం, త్రాగునీటి సౌకర్యాలు కల్పించామని అన్నారు. అధునాతన సాంకేతికతతో ఐసీసీసీ ఏఐ డ్రోన్లను ఉపయోగించి భక్తుల రద్దీని పర్యవేక్షించామని వివరించారు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ వంటి అన్ని శాఖల సమన్వయంతో పనిచేశారని వారు తెలిపారు. దాదాపు 6 లక్షల మంది భవానీ భక్తులు దీక్ష విరమణ కోసం వచ్చారని, 20 లక్షలకు పైగా లడ్డూలు, 2 లక్షలకు పైగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ జరిగిందని వివరించారు. భద్రతా ఏర్పాట్ల భాగంగా 4,000 మందికి పైగా పోలీసులు, 6,000 మంది సిబ్బంది విధులు నిర్వహించారన్నారు. చిన్నారుల భద్రత కోసం QR కోడ్ బ్యాడ్లు ఇచ్చామని అన్నారు. తలనీలాలు సంప్రదించుకోవడానికి కేసు కన్నశాలల వద్ద 850 మందికి పైగా క్షరకులను అందుబాటులోకి ఉంచినట్లుగా వివరించారు. భవిష్యత్తులో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
అన్ని ఏర్పాట్లు కూడా అధికారులందరూ దగ్గరుండి అటు సిపి గారు, ఇటు ఈఓ గారు, అలాగే ఇటు చైర్పర్సన్ గారు, అలాగే మన రెవెన్యూ టీమ్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్స్, అలాగే ఆల్ ద ఆఫీసర్స్ సో ఎంతో చక్కగా ఏర్పాట్లన్నీ చేసి భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించడం జరిగింది. ఈరోజు పూర్ణావతి మార్నింగే కంప్లీట్ అయింది. ఆ పూర్ణావతి తర్వాత మనం ఇన్ని రోజు ఎంతమంది వచ్చారు, ఏమేమి ఏర్పాట్లు జరిగాయి కనుక చూసుకుంటే మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనం అనుకున్న ప్రకారంగానే భక్తుల సంఖ్య దాదాపు 5,27,000 మంది వచ్చి రావడం జరిగింది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ వచ్చినట్టే. ఇది మనం ఫస్టే అంచనా వేసుకున్నాము, అదే ప్రకారం తయారు కూడా చేసాం కాబట్టి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగాయి. అలాగే లడ్డు ప్రసాదం ఇప్పటివరకు 21,25,000 లడ్డు ప్రసాదం కూడా విక్రయించడం జరిగింది. మనము లాస్ట్ ప్రిపరేషన్ టైంలోనే అనుకున్నాము ఈసారి లడ్డు ఎక్కువ డిమాండ్ వస్తుంది కాబట్టి జాగ్రత్త తయారు చేయండి అని చెప్తే ఇటు ఈఓ గారు, అటు చైర్పర్సన్ గారు అందరూ దగ్గర ఉండి అన్ని లడ్డు కౌంటర్స్ అలాగే అన్ని లడ్డు ప్రిపరేషన్ కేంద్రాలని యాక్టివేట్ చేసి కావాల్సినంత లడ్డు పెట్టి ఉన్నారు. ఇంకా లడ్డు ఉన్నాయి. ఈరోజు కూడా ఎంత తీసుకెళ్ళినా కూడా అంటే లాస్ట్ టైం కానీ లిమిట్ పెట్టాము, 1 బాక్స్ 2 బాక్స్. ఈసారి అన్లిమిటెడ్ లడ్డు ఇస్తున్నాం, ఎంతైనా కొనుక్కోవచ్చు వాళ్ళు. అంత ఇచ్చినా కూడా ఎక్కడ స్కేర్సిటీ లేకుండా ఈసారి లడ్డు ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నప్రసాదం కూడా మీరు చూసుకుంటే అన్నప్రసాదం కేంద్రంతో పాటు అయితే క్యూ లైన్ కాంప్లెక్స్ కింద కూడా పెట్టడం జరిగింది. ఇప్పటివరకు దాంట్లో కూడా దాదాపుగా 2,13,000 మంది అంటే వచ్చిన 20% భక్తాదులు అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్తున్నారు. అట్లాగే ఈ ఏదైతే ట్రాన్స్ఫరింగ్ కళ్యాణకట్ట దగ్గర అయితే ఉందో ఇది కూడా ఇప్పుడు దాదాపుగా 60,000 మంది వరకు చేయించుకున్నారు. అన్నీ అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి అక్కడ స్నానం ఘాట్ అయితేనేంటి, ఇటు కళ్యాణ కట్టన ఇదేంటి, ఇక్కడ అన్న ప్రసాదనము, ఇక్కడ దర్శనము, అక్కడ లడ్డు కౌంటర్ అన్నిటికీ సజావుగా ఏర్పాటు ఫస్టే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరిగింది. దీనికి తయారులో చూసుకుంటే దాదాపుగా 4,000 మంది పోలీస్ సిబ్బందిని సిపి గారు అలాగే డీజీ గారు ఆధ్వర్యంలో మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే రెవెన్యూ టీం నుంచి 1000 మంది, దీంతోపాటు శానిటేషన్ సిబ్బంది 2,500 మంది, అలాగే టెంపుల్ అధికారులు, టెంపుల్ స్టాఫ్కు 500 మంది, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ మనం అనుసంధానం చేసుకుంటూ దాదాపు 6,000 మంది స్టాఫ్తో మనం అరేంజ్మెంట్ చేసుకుంటే ఇప్పటికీ చాలా అన్ని సజావుగా జరిగింది. ఇప్పుడే ఫీడ్బ్యాక్ కూడా చూస్తున్నాము, ఆన్లైన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము, QR కోడ్ దాంట్లో కూడా చాలా మంచిగా వస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయని. మేము కూడా మాట్లాడడం కొంతమంది భక్తులతో భవానీలతో ఎప్పుడు లేని విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఎక్కడ అసౌకర్యం లేదు. దర్శనం కొంచెం ఎక్కువ టైం ఇస్తే కావాలని అడుగుతున్నారు, కానీ దర్శనం మీకు తెలిసే ఉంది, లక్షలాది మంది వచ్చినప్పుడు దర్శనానికి కొంచెం క్విక్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్ డే 1,00,000-1,50,000 మంది వచ్చినప్పుడు దర్శనం క్విక్గా చేయించాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా చేయడం జరుగుతుంది. సౌకర్యాల వరకు, ఫెసిలిటీస్ వరకు, అలాగే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితేనేంటి, ఫీడ్బ్యాక్ అయితేనేంటి, అలాగే లడ్డు ప్రసాదాలు అయితేనేంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే కింద మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ మల్టీ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ టీం పెట్టి అక్కడ సిపి గారు, ఇక్కడ రెవెన్యూ నుంచి కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓస్ వీళ్ళందరూ కూర్చొని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి యాక్టివిటీస్ అలాగే ఫాలోఅప్ యాక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈవెన్ మిస్ అయిన చిల్డ్రన్ కూడా ట్రాక్ చేసి వితిన్ ½ అన్ అవర్ వాపస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కడైనా క్యూ లైన్లో కానీ లేదా ఈ ట్రాఫిక్లో కానీ ఇబ్బంది వస్తే దాన్ని డ్రోన్ ఫుటేజ్ ద్వారా డ్రోన్ అనలిటిక్స్ తీసుకొని అక్కడ కూడా ప్రాపర్గా దాన్ని అనలైజ్ చేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ట్రాఫిక్ ఫ్లోని అయితేనేంటి, అలాగే పార్కింగ్ ఏరియాని అయితేనేంటి, అలాగే ఈ హోల్డింగ్ ఏరియా, క్యూ లైన్స్ కూడా మానిటర్ చేయడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ టైం ఈసారి ఇంకా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మీకు అందరికీ తెలిసే ఉంది, మొన్న జరిగిన దసరా టైంలో జరిగిన యాక్టివిటీస్, అక్కడ చేసిన ఈ ఫాలోఅప్ యాక్టివిటీస్, SOP అయితే ఉందో అవన్నీ కోడిఫై చేసి ఒక బుక్ ప్రకారంగా తీసుకొచ్చాము. ఈసారి కూడా ఇంకా మన లర్నింగ్స్ ఉంటే ఆ బుక్లో అప్డేట్ చేస్తాము. అంటే అది ఒక కోడిఫైడ్ ప్రొసీజర్లో ఉండిపోతుంది. అమ్మవారి దీక్షలు కానీ లేదా దసరా కానీ చేయాలంటే ఆ బుక్ మనం చూసుకుంటే ఏమేమి ఎప్పుడు చేశారు, ఏ డిపార్ట్మెంట్ ప్రిపరేషన్ ఏమేమి ఉంది, ఎక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ సెక్టర్ ఆఫీసర్ని ప్లేస్ చేయాలి, ఎక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ అంశాలు వస్తాయి కాబట్టి ఆ ప్రకారం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇది ఒక స్టేట్కి ఒక SOP లాగా, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా రెడీ చేసి ఎక్కడైనా ఇటువంటి పెద్ద ఈవెంట్స్ చేస్తున్నప్పుడు ఏ ప్రకారంగా కోఆర్డినేషన్ ఉండాలి, ఏమేమి అంశాలు మనం దృష్టి పెట్టుకోవాలనేది ఒక కోడిఫై చేస్తున్నాము. ఈ ఎఫర్ట్లో ప్రతి ఒక్కరిని మన ఈఓ గారు, అలాగే అక్కడ సిపి గారు, చైర్పర్సన్ గారు, అధికారులందరూ, ఇటు రెవెన్యూ అధికారులు, అటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ మన హెల్త్ సిబ్బంది, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, SDRF, ఈవెన్ ఇరిగేషన్ సిబ్బంది అందరిది కూడా అంశాలు దీంట్లో అనలైజ్ చేసుకున్నాం. దీంట్లో మీడియా సహకారం కూడా చాలా అవసరం. మీడియా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్, వాళ్ళు ఇచ్చిన సలహాల సూచనలు బట్టి కూడా మార్పులు తీసుకొచ్చి ఎక్కడికంటే ఫైనలీ ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఎవరు ఏమి సమస్య మన దృష్టికి తీసుకొచ్చినా అది భక్తులకి సౌకర్యాన్ని పెంచే దిశలో ఉంటాయి కాబట్టి అన్నీ మనము పాజిటివ్గా తీసుకుంటున్నాము. అన్ని ఇంప్రూవ్మెంట్కి మనము తపన పడుతున్నాము. గత జగన్ ప్రభుత్వంలో పోలీస్ గృహ నిర్మాణ సంస్థలు ఎలాంటి నిర్మాణాలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ్ శివ శ్రీనివాస్ విమర్శించారు. తాను
పోలీస్ అవ్వాలని అనుకున్నా సాధ్యం కాలేదంటూ చెప్పుకొచ్చారు. నేడు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకి అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన అధినేతలకు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ హౌసింగ్ తరపున 1200 కోట్ల రూపాయల నిర్మాణాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పదవి అంటే కుర్చీలో కూర్చోవడం కాదని తన మార్కు పనితనం చూపిస్తానని వెల్లడించారు. హోంమంత్రి అనిత, డీసీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు అధికారులు, సిబ్బంది సహకారంతో నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. తనకిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తప్పకుండా అన్ని ప్రాజెక్టులను నాణ్యతతో పూర్తి చేసి పోలీసు గృహ నిర్మాణ సంస్థకు మరింత పేరు తీసుకొస్తానని ఆయన పేర్కొన్నారు. నేను నా చిన్ననాటి నుంచి నేను ఒక పోలీస్ అవ్వాలనే ఆశతో చాలాసార్లు ట్రై చేశాను, కానీ నేను పోలీస్ అవ్వలేకపోయాను. ఈరోజు నా అదృష్టం, నా కళ ఈ విధంగా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. గతంలో 2014 ముందు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అనేకమైన కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ మనం తెలంగాణలో చేసుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2014 తర్వాత నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, డీజీపీ ఆఫీస్ కానీ, టెక్ పార్క్ కానీ, తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. మేడం గారు చెప్పినట్టు తర్వాత 5 years గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగలేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర 1200 కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసి ఈ 2 years లో నిన్న సిస్టర్ని కలిసినప్పుడు అదే అడిగాను, కుర్చీలో కూర్చోవటం కాదు, 2 సంవత్సరాలు ఉండటం కాదు, ఈ 2 years లో కూడా మన మార్క్ అనేది చూపించాలి. పోలీస్ వ్యవస్థలో మనం ఎన్ని వర్క్ చేయగలుగుతామో చూపించాలి. నాకు మీరు సహకరించాలని చెప్పి నేను కోరాను. దానికి మేడం కూడా యాక్సెప్ట్ చేశారు. అలానే రేపు జరగబోయే ఈ వర్క్స్ అన్నిటికి కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, తర్వాత సిబ్బంది ఏదైతే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ముఖ్యమైన సిబ్బంది ఉందో వాళ్ళందరి సహకారంతో తప్పకుండా నేను ఎటువంటి ఏ చిన్న తప్పు చేయకుండా డెఫినెట్ గా నేను అనుకుంటూ టార్గెట్ 2 సంవత్సరాలు పూర్తి చేస్తానని మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటున్నాను. సమిష్టి భాగస్వామ్యంతో ఇంధన పొదుపుతో స్వర్ణాంధ్ర 2047 దిశగా అడుగులు వేద్దామని ఏపీ ట్రాన్స్కో జేఎండీ జి సూర్యసాయి, ప్రవీణ్ చంద్, ఏపీ జెన్కో ఎండీ ఎస్ నాగలక్ష్మి అన్నారు. మహోద్యమంగా ఇంధన పొదుపును ముందుకు తీసుకెళ్దామని అన్నారు. ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని, సౌర, పవన తదితర పునరుత్పాదక ఇంధన వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యకర పర్యావరణాన్ని బాధితులకు బహుమతిగా అందిద్దామని అన్నారు. విద్యుత్తును ఆదా చేస్తే ఉత్పత్తి చేసినట్లేనంటూ ఆయన వివరించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు జరిగిన ర్యాలీని ఏపీ జెన్కో ఎండీ ఎస్ నాగలక్ష్మి, ఏపీ ట్రాన్స్కో జేఎండీ జి సూర్యసాయి, ప్రవీణ్ చంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తులు, పారిశ్రామిక సంస్థలు, హాస్పిటల్స్, విద్యా సంస్థలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి సంస్థ ఇంధన పొదుపు దిశగా పయనించాలని, భవనాలు కూడా హరిత ప్రమాణాలను పాటించాలని కోరారు. ఇప్పటికే 1400 వరకు వాణిజ్య భవనాలు ఇంధన పొదుపు ప్రమాణాలను పాటిస్తున్నాయని అన్నారు. సేమ్ దార్శనికతకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఎదగాలని అన్నారు. నికర శూన్య ఉద్గారాలు అనేది స్వర్ణాంధ్ర విజన్లో ఒక లక్ష్యమని, దీని సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, ఇంధన పరిరక్షణ సామర్థ్యంలో ఏపీ వరుసగా జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంటుందంటూ వివరించారు. సమిష్టి కృషి ఇందుకు నిదర్శనమని, ఇంధనాన్ని వృధా చేస్తే డబ్బును వృధా చేసినట్లేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి సేవ్ ఎనర్జీ సేవ్ మనీ నినాదాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటూ ఇంధన పొదుపును పాటించాలని సూచించారు. విద్యుత్తును ఆదా చేసే గృహోపకరణాలను వినియోగించడం ద్వారా 25 నుంచి 30% వరకు విద్యుత్తును ఆదా చేయొచ్చని అన్నారు. ఈరోజు ఇంధన ఆదా దినోత్సవం, విద్యుత్ ఆదా దినోత్సవంలో భాగంగా మనము ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన విద్యుత్ చాలా మార్పు చెందుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ అనేది అన్ని దిక్కుల విస్తరిస్తుంది. మన రాష్ట్రంలో కూడా దాదాపుగా రెన్యూబుల్ ఎనర్జీ యొక్క వినియోగం 25% వరకు ఉంది. మనం విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తామో
విద్యుత్ ఆదా కూడా అదే రీతిలో చేస్తేనే పర్యావరణం కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ జరిగే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఉదయం వేళ అదేవిధంగా సాయంత్రం వేళ పీక్ డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దాన్ని మనం తగ్గించాలంటే ప్రతి వ్యక్తి కూడా ఒక లైట్ ఎక్కువ వాడకుండా, ఒక ఫ్యాన్ ఎక్కువ వాడకుండా ఎప్పుడు ఆపాలో అప్పుడు ఆపితే మనం దాదాపుగా కొన్ని టౌన్స్కి, కొన్ని పట్టణాలకి మొత్తం విద్యుత్ ఇవ్వగలుగుతాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యుత్ వినియోగించుకోవడమే కాదు, విద్యుత్తుని ఆదా చేయడం ద్వారా ఉత్పత్తి చేసినట్టే. మనకి ప్రతి సంవత్సరం లాగా ఈ ఇయర్ కూడా డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ అనే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఈ వారం అంతా కూడా మనం డిఫరెంట్ యాక్టివిటీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తోనూ స్టూడెంట్స్తో అందరితో కూడా కలిసి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ ముందుగా ఎనర్జీ కన్జర్వేషన్ మీద ర్యాలీ అనేది టేకప్ చేస్తున్నాము. అండ్ మనకి లాస్ట్ డే స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీంట్లో మనకి ఇయర్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత బెస్ట్ పర్ఫార్మింగ్ స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా అందరికీ కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా మనం పిల్లలకి కూడా ఎనర్జీ కన్జర్వేషన్, ఎనర్జీ సేవింగ్ మీద వాళ్ళకి మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక షార్ట్ ఫిల్మ్ వీడియో కాంపిటీషన్ కూడా చేయడం జరిగింది. దాంట్లో ప్రైజెస్ కూడా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ ఇయర్ కూడా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ 4th కన్సిక్యూటివ్ ఇయర్ కంటిన్యూస్గా మనం ఆ అవార్డు అనేది పొందున్నాము. ఈ అవార్డు ఏంటంటే మనకి స్టేట్లో ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్, ఏజెన్సీస్ అందరూ కూడా కలిసి డిఫరెంట్ సెక్టర్స్, దాదాపు 7-8 సెక్టర్స్, అంటే ఇప్పుడు మున్సిపల్ రంగం కానీ, ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, ఇండస్ట్రీస్ కానీ, అదర్ ఎనర్జీ ఎఫిషియన్సీ సేవింగ్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, తర్వాత మనకి బిల్డింగ్ రెగ్యులేషన్స్, ఇట్లా అన్నిట్లో కూడా ఎవరైతే ఎనర్జీ కన్జర్వేషన్ మీద ముందుకెళ్తున్నారో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ స్కోరింగ్ చేసేసి దాన్ని రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా స్కోరింగ్ చేసి మనకి అవార్డు కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా మనకి అవార్డు అనేది దక్కింది. ఎంపీ కేశవ్ శివనాథ్ నేతృత్వంలో డిసెంబర్ 21న విశిష్ట సేవా మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అతులూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారేపల్లి శరత్ తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే ఈ సేవా మహోత్సవంలో 100 మంది మార్గదర్శకులను విశిష్ట అవార్డులతో సత్కరిస్తున్నామని పేర్కొన్నారు. గురునానక్ నగర్ లోని ఎంపీ కేశవ్ శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అతులూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారేపల్లి శరత్ తదితరులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గత ఉగాది నాడు ప్రారంభించిన P4 పథకంలో భాగంగా 100 మంది మార్గదర్శకుల ద్వారా 1000 మంది బంగారు కుటుంబాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 21న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే సేవా మహోత్సవంలో మంత్రులతో పాటు సినీ నటుడు సుమన్, యాంకర్ సుమ తదితరులు పాల్గొంటారని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలకు తమ వంతుగా 100 మంది మార్గదర్శకులను సన్నద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ విశ్వనాథ్, త్రిశూల్ బసవేశ్వరరావు, రేఖారాణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు విశ్వనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో విశిష్ట సేవా మహోత్సవం, వివిధ రంగాల్లో ఎంతో కాలంగా సేవ చేస్తున్న ప్రముఖులు, చిన్నవారైనా సరే తన వంతు కార్యక్రమాన్ని సమాజం కోసం సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని మరింత సేవ చేసే విధంగా ప్రోత్సహించడానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ సేవా మహోత్సవం నిర్వహించబడుతుంది. తద్వారా వారందరినీ మోటివేట్ చేసి P4 కార్యక్రమానికి సన్నద్ధం చేసే ఒక సన్నాహ కార్యక్రమంగా కూడా దీన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. మరి 21 డిసెంబర్ 21న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా దాదాపు సుమారు 100 మంది విశిష్ట వ్యక్తులను ఎంపిక చేసి వారందరికి కూడా మరి గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్యులు, మన నగర శాసనసభ్యులు 3, మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు కూడా ఆహ్వానిస్తున్నాము. వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని తెలియజేస్తున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉగాది టైంకి మార్గదర్శులు ప్లస్ బంగారు కుటుంబాలు
మినిమం ఒక 10 మంది మార్గదర్శకులు తయారు చేయాలి. ఒక మార్గదర్శి తయారవుతూ 10 మంది పేద కుటుంబాలు ఇదవుతాయని చెప్పేసి మన పథకం స్టార్ట్ చేశారు. అది ఇంకా చైతన్యవంతంగా తీసుకెళ్ళమని చెప్పి మన ఎంపీ గారు కేశినేని చిన్ని గారు చెప్పారు. ఆ చెప్పడంతో మనం ఏం చేసామంటే ఈ నెల 21వ తారీఖున తుమ్మడిపల్లి కళాక్షేత్రంలో P4 మార్గదర్శక మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నాం చాలా ఘనంగా. ఆల్రెడీ ఇప్పుడు వరకు ఉన్న మార్గదర్శకులందరికీ కూడా వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఇంకా కొత్తగా మార్గదర్శకులుగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక 100 మంది మార్గదర్శకులను తయారు చేసి తద్వారా ఒక 1000 మంది కుటుంబాలు బంగారు కుటుంబాలు తయారు చేయాలని ఎంపీ గారి లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మీ అందరం మా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ భాగస్వామ్యం అవుతుంది. అలాగే విజయవాడలో మన ప్రముఖ రియల్టర్స్ బిల్డర్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ వాళ్ళందరూ కూడా మార్గదర్శకులు అవడానికి ముందుకు వస్తున్నారు. సుమారుగా 100 మంది పైగానే మార్గదర్శకులను తయారు చేయాలని లక్ష్యం మాది. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ నటులు సుమన్ గారు కానీ యాంకర్ ఉదయ్ భాను గారే, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. విచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా కొత్తగా తయారవుతున్న మార్గదర్శకులందరికీ కూడా అవార్డులు ప్రదానం చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఎంపీ గారి లక్ష్యం నెరవేరాలని, చంద్రబాబు గారి కోరిక కూడా చంద్రబాబు గారి మార్గదర్శకులు తయారు చేయాలన్న, బంగారు కుటుంబాలు తయారు చేయాలన్న లక్ష్యం తీర్చాలని 2029 కల్లా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన జరగాలని చంద్రబాబు గారు పిలుపునిచ్చిన మేరకు మా వంతు ప్రయత్నం మా ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా గౌరవ అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు గారు, మా అత్తులూరు నాగమల్లేశ్వరరావు గారు అండ్ నారాయణ చౌదరి గారు మన నారాయణ చౌదరి గారు, మేము మన త్రిశూల్ ఫార్మ్స్ బసవేశ్వరరావు గారు, రేఖారాణి గారు, మన డాక్టర్ విశ్వనాథ్ గారు, సో అండ్ సో మన రెడ్డి గారు, మనోజ్ గారు, టోటల్గా ఇంకా చాలామంది కమిటీ సభ్యులు ఈ ప్రోగ్రాం కోసం కష్టపడుతున్నారు. అలాగే మనకి ఈ ప్రోగ్రాం కూడా చాలామంది రియల్టర్స్ మంచి అందరూ కూడా పెద్ద పెద్ద కంపెనీలు సహకారం అందిస్తున్నారు. పిన్నెల్లి సోదరులు నరహంతకులని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. పేద ప్రజలంటే పిన్నెల్లి సోదరులకు చులకన భావన అని పేర్కొన్నారు. వారు చేసిన అరాచకాలకు అంతు పొంతు లేదని అన్నారు. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులపై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హాట్ కామెంట్ చేశారు. పిన్నెల్లి సోదరులను ఉద్దేశిస్తూ విమర్శల వర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలకు జగన్దే పూర్తి బాధ్యత అంటూ స్పష్టం చేశారు. వారి అరాచకం ఎంతలా ఉందంటే గతంలో తనపైన బోండా ఉమాపైన కూడా దాడులు చేయించారని గుర్తు చేశారు. వైసీపీ నేత తురక కిషోర్పై హత్యాయత్నం వెనుక కూడా పిన్నెల్లి సోదరులు ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు అరెస్టులు జరిగాయని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ జగన్ మళ్లీ సీఎం అవ్వలేడని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలు స్కాములు చూసి ప్రజలు ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ సీఎం అవుతారని కలలు కనడం మానుకోవాలంటూ హితవు పలికారు. పిన్నెల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయా దాక్షిణాయాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే బాగా చులకన. అక్కడ వాళ్ళ హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల వారే. సాక్షాత్తు నాపై ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న నాపై, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఉన్న బోండమ్మపై కూడా తురకా కిషోర్తో వేలంపాట పెట్టి మార్చర్లో మున్సిపల్ చైర్మన్ ఇస్తా, ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో, ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట పెట్టినటువంటి నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే వీళ్ళు ఒక రాక్షసులు. రాక్షసులు ఒకటే జాతి దాకా వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి ఎటా చేయాలి. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు, ఇది అక్రమం అంటాడు, ఇది ప్రభుత్వం కుట్ర అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తులను హత్య చేసి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే అది మా మీద ఇచ్చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ చంపేయాలి,
వాళ్ళు ఉండడానికి వీలు లేదు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లు అనే కదా నీ ఉద్దేశం. ఏదో నీ పార్టీలో ఉన్నారు, నీకు బలం చేకూరుస్తారు అని చెప్పి పిన్నెల్లి సోదరులను నువ్వు వెనకేసుకురావడం నీ రాక్షస జాతిని కాపాడుకోవడం అవుతుంది తప్ప ఇదేమి ఇది కాదు. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల్ని చంపేసి ఇన్నాళ్ళు తప్పించుకున్నటువంటి వ్యక్తుల్ని లోపడేస్తే వాళ్ళకి సంఘీభావం తెలపడం అనేది చాలా నీచమైన పద్ధతి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం అంటే ఎవరైనా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసుకోవడానికే ఆయన నాయకత్వాన్ని బలపరచడం. దయచేసి ప్రజలు కూడా చెప్తున్నా, బిర్యానీ ప్యాకెట్లకో వాళ్ళు ఇచ్చే డబ్బులకో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకి స్వాగతం పలకడానికి అలా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వెళ్తే వెళ్ళకండి. ఎందుకు వెళ్ళొద్దంటున్నానంటే ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది. అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రానికి 16,000 కోట్ల అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రానికి ఆనాడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ఒక గాలిలో పెడితే మళ్ళీ 19 నుంచి 24 వరకు వచ్చి నాశనం చేశాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తామని వెల్లడి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో అమెరికా కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వక భేటీ. భవానీపురంలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. జోజీనగర్లోని 42 ఫ్లాట్ల బాధితులను స్వయంగా కలిసి పరామర్శ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.